వామ్మో అచ్చం సినిమాలల్ల యాక్షన్ సీన్లు చూసినట్టే ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సులలో జరుగుతున్న పంచాయతీలు చూస్తుంటే రోజు ఏనో కాడ ఏదో ఒక బస్సులో లొల్లైతుందిలా. ఆడోళ్ళే సీట్ల కోసం తిట్టుకుంటున్నారు, జుట్టు పట్టి తన్నుకుంటున్నారు. ఏం చేయనో తెలియక డ్రైవర్లు కండక్టర్లు పరేషాన్ అవుతున్నారు. అగ చూసినరా, ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల ప్యాసింజర్ కు కండక్టర్ కు నడుమ చురుబైన లొల్లి పోలీస్ స్టేషన్ దాకా పోయింది. పోలీసులు కూడా బస్సులు ఎక్కి ఎంక్వైరీ చేసిర్రు. లాస్ట్ కు ఆ ప్యాసింజర్ కు నచ్చ చెప్పి రైట్ అని బస్సును పంపించిర్రు. అసలు ఈ లొల్లి ఏందంటే, మంచిర్యాల నుండి కరీంనగర్ పోతున్న బస్సులో ఒక అక్క ఫుట్ బోర్డ్ మీద నిలుస్తుందట. ఓ అమ్మ గాడి నిలుస్తున్నవేంది, డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేస్తే కింద పడుతో లోపలికి రా అని కండక్టర్ అంటే లోపల జాగేడున్నది అని అక్కనే నిలుస్తుందట. ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా ఆ అక్క ఫుట్ బోర్డ్ మీదనే నిలుస్తుందట. దాంతో డ్రైవర్ కు చెప్పి బస్సును చక్కగా చొప్పదండి పోలీస్ స్టేషన్ ముందు ఆపి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఏందమ్మా ఏంది నీ లొల్లి, కండక్టర్ చెప్పినప్పుడు అసంత లోపలికి పోతే అయిపోతుండే కదా అని పోలీసులు అక్కకు నచ్చ చెప్పిర్రట. అదట్లుంటే ఇక ఇక్కడ ఇంకొక లొల్లి. ఈ అక్క ఆపమంటే డ్రైవర్ ఆపకుండా వేయండట. దాంతో అక్కకు తిక్కలేసి ఒక ఆటోలో ఆ బస్సును చేంజింగ్ చేసి లాస్ట్ కు దాన్ని ఓవర్టేక్ చేసి బస్సు ముందుకు పోయి నిలుస్తున్నది. ఆమె ఇద్దరు పిల్లలను బస్సు ఎక్కించి దివ్యాంగుడైన ఇంకో కొడుకు ఎక్కిద్దామనేటాలకు ఇంకో బస్సులో రాపోండ్రి అని బస్సును ఓనిచ్చిర్రట. దాంతో అక్కకు మస్తు కోపం వచ్చింది. అందుకే ఇట్లా బస్సును ఆపి నా కొడుకును బస్సు ఎక్కించుకునే దాకా బస్సును కదలనియ్యా అని దాని ముందు వండుకున్నది. బస్సును బస్ స్టాండ్ కు రిటర్న్ తీసుకుపోయి కొడుకును ఎక్కించుకొని అదే బస్సులో పోయింది అక్క.